హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవ్. మీరు చూస్తున్నారు తెలుగు బ్లాగ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మనం ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చేయాలి. ఓకే, సో మనీ ఎర్న్ చేయడానికి చాలా వేస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను అన్ని డిస్కస్ చేయలేను, ఎందుకంటే అవి కొంచెం సపరేట్, నాకు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కూడా కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు డిస్కస్ చేసే 15, ఓకే 15 ఏంటంటే ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ అనమాట. సో వేరే వాళ్ళు కూడా ఎర్న్ చేయొచ్చు. ఓకే, కాకపోతే ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకు ఇది కొంచెం ఈజీ. ఓకే, సో ఈజీగా అర్థమవుతుంది కూడా. ఓకే, సో ఫ్రెండ్స్ అయితే ఈ 15 మాడ్యూల్స్ ఏంటి, ఎలా ఎర్న్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్త అయితే ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో మీరు ఏది మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఓకే, సో అయితే మనం ఫస్ట్ వచ్చేసి బ్లాగ్ గురించి మాట్లాడుకున్నాం. సో బ్లాగ్లో ఏంటంటే చాలా వేస్లో మనీ ఎర్న్ చేయొచ్చు. సో ఫస్ట్ బ్లాగర్స్ ఏంటంటే బ్లాగ్ నుంచి మనీ ఎర్న్ చేసే ప్రాసెస్లో యాడ్సెన్స్ అనమాట. ఓకే, సో మనం ఫస్ట్ యాడ్సెన్స్ నుంచి మనీ ఎర్న్ చేయొచ్చు. లైక్ ఏంటంటే మనం ఎస్ఈఓ, లైక్ వెబ్సైట్ కంటెంట్ ఉంటుంది, వెబ్సైట్లో కంటెంట్ రాస్తాము, లైక్ ఏదైనా టాపిక్ మీద కంటెంట్ ఆర్టికల్స్ రాస్తుంటాము. సో ఏంటంటే అవి మనం ఎస్ఈఓ యూజ్ చేసి ర్యాంక్ చేస్తాం అనమాట మామూలుగా. సో ర్యాంక్ చేసి కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు వచ్చి లైక్ యాడ్సెన్స్లో మనం క్లిక్ చేసిన కానీ లేదా ఇంప్రెషన్ కానీ, సో ఏంటంటే మనం మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట మామూలుగా. సో అయితే ఏంటంటే మాక్సిమం వచ్చేసి క్లిక్స్కి ఎర్నింగ్ చేయొచ్చు. ఆ ఇంప్రెషన్స్ అనేది ఏముండదు ఇప్పుడు ప్రజెంట్. అంటే ఇంతకుముందు అనేది ఇంప్రెషన్స్ కూడా ఉండేది, ఇప్పుడు ఇంప్రెషన్స్ కూడా రావట్లేదు యాక్చువల్గా. నెక్స్ట్ ఏంటంటే స్పాన్సర్డ్ లింక్స్ యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మన వెబ్సైట్ ఉంటుంది కదా, వెబ్సైట్లో ఆర్టికల్స్ ఉంటాయి, ర్యాంక్ అయిన ఆర్టికల్స్ ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే మనం బ్యాక్లింక్ బిల్డ్ చేస్తాం కాబట్టి మన సైట్కి డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అనేవి వస్తాయి అనమాట. సో రెగ్యులర్గా ట్రాఫిక్ వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం వేరే వాళ్ళ లింక్ మన సైట్లో పెట్టి మనం స్పాన్సర్ లింక్ సేల్ చేయొచ్చు. ఓకే, దాని కాంటెక్స్చువల్ లింక్స్ అంటారు, గెస్ట్ పోస్ట్ అంటారు, పెయిడ్ పోస్ట్ అంటారు. సో ఏంటంటే డిఫరెంట్ నేమ్స్ ఉంటాయంట, ఉంటాయి యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే మనం వచ్చేసి ఓన్లీ లింక్ అనమాట, ఏది వచ్చినా సరే దాన్ని లింక్ కిందే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో దాన్ని ఇంకా ఏదైనా గెస్ట్ పోస్ట్ అనండి, ఇంకేదైనా అనండి. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి యూట్యూబ్ అనమాట. సో ప్రజెంట్ ఏంటంటే బ్లాగ్ కన్నా యూట్యూబ్ అనేది చాలా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇంతకుముందు ఏంటంటే ఏదైనా సెర్చ్ చేయాలి అంటే, ఓకే గూగుల్లో ఏదైనా సెర్చ్ చేయాలి అంటే google.com google.in, సో ఏదైనా సరే బ్రౌజర్కి వెళ్ళేసి ఏం చేసేవాళ్ళు అంటే సో సెర్చ్ చేసేవాళ్ళు అనమాట. లైక్ ఇప్పుడు ఇన్ కేస్ హౌ టు ఎర్న్ మనీ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే, అది మనం సెర్చ్ చేయాలంటే ఇంతకుముందు ఏం చేయాలంటే చేసేవాళ్ళు ఎక్కువ అంటే మామూలుగా వెబ్సైట్కి వెళ్ళిపోయేటోళ్ళు ఏం చేసిందంటే హౌ టు ఎర్న్ మనీ అని చెప్పి సెర్చ్ చేసేటోళ్ళు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే అంతా యూట్యూబ్కి వచ్చేసినారనమాట. సో ఏంటంటే మామూలుగా టెక్స్ట్ కన్నా విజువల్కి ప్రిఫరెన్స్ ఎక్కువ చేస్తున్నారు పీపుల్ వచ్చేసి ఎవరైనా సరే. సో అప్పుడు ఏంటంటే లైక్ ఏంటంటే మన విజిటర్స్ పెరుగుతారు, మనం మాట్లాడింది కానీ మనం చేసిన కంటెంట్ కానీ ఒక యూట్యూబ్లో, ఓకే ఛానల్లో, సో మనం ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో లైక్ ఇక్కడ యూట్యూబ్లో ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉంటాయి. లైక్ ఒకటి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎవరైనా మానిటైజ్ చేసుకుని యాడ్సెన్స్ నుంచి యూజ్ చేస్తారు. ఓకే, సో యాడ్సెన్స్ నుంచి ఏం చేస్తారు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మెయిన్ వచ్చేసి పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. లైక్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక టెక్ బ్లాగర్ అనుకోండి. ఓకే, సో నేను ఏంటి టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాను ఎక్కువ. ఓకే, సో నేను టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం చేశారంటే ఒక మొబైల్ కంపెనీ వాళ్ళు, ఓకే ఎవరైనా సరే ఒక మొబైల్ కంపెనీ వాళ్ళు కావచ్చు, లైక్ ఒక గ్యాడ్జెట్ వాళ్ళు కావచ్చు, ఒక స్మార్ట్ వాచ్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చేసి లైక్ సపోజ్ ఇప్పుడు ఒక స్మార్ట్ వాచ్ ఉంది. ఓకే, సపోజ్ MI5 రిలీజ్ అవుతుంది. ఓకే, సో వాళ్ళు ఏం చెప్తారంటే ఆల్రెడీ టెక్ బ్లాగర్స్ ఎవరైతే మంచి టెక్ బ్లాగర్స్ ఉన్నారో, మంచి ఫాలోవర్స్ ఉన్నారో, వాళ్ళ దగ్గరకు వచ్చేసి దీని గురించి ప్రమోషన్ చేయండి, లేదంటే దీన్ని అన్బాక్సింగ్ చేయండి, దీని రివ్యూ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తారనమాట. సో ఏంటంటే కొంతమంది టెక్ బ్లాగర్స్ ఏంటంటే ఫెయిర్గా రివ్యూ ఇస్తారు, కొంతమంది ఏంటంటే సో వాళ్ళు వాచ్ ఇచ్చారు కాబట్టి, స్మార్ట్ వాచ్ ఇచ్చారు కాబట్టి, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేస్తారనమాట. అయితే ఏంటంటే మనకు ఆ విధంగా ఉంటుంది. ఓకే, స్పాన్సర్స్ నుంచి వస్తుంది అనమాట, సో యాడ్సెన్స్ నుంచి వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో అఫిలియేట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అఫిలియేట్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో అయితే ఏంటంటే యూట్యూబ్ నుంచి మెయిన్ ఎర్నింగ్స్ వచ్చేసి ఈ రెండు అనమాట. ఒకటి యాడ్ త్రూ యాడ్సెన్స్ ఒకటి వస్తుంది, సెకండ్ పెయిడ్ స్పాన్సర్షిప్ నుంచి ఒకటి వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. సో అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటి అంటే సో వేరే వాళ్ళ ప్రోడక్ట్ కానీ, ఓకే వేరే వాళ్ళ ప్రోడక్ట్ కానీ లేదా వేరే వాళ్ళ సర్వీసెస్ కానీ, ఓకే సో మన సైట్లో కానీ, మన యూట్యూబ్ ఛానల్లో కానీ, సో మనకు రిలేటెడ్ ఏదైనా సరే, ఓకే
మనకు సంబంధించిన దాన్ని లైక్ అంటే ఇప్పుడు సపోజ్ అమెజాన్ అఫిలియేట్ ఉంది, ఓకే, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఓకే. సో అమెజాన్ అఫిలియేట్ ఉంది, ఓకే. మన వెబ్సైట్లో, ఓకే, మనం మన వెబ్సైట్లో వాళ్ళ కంటెంట్ పెట్టుకుంటాం, ఓకే. లైక్ ఇప్పుడు వాళ్ళ ఒక బ్యానర్ అవ్వచ్చు లేదా ఒక లింక్ అవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు ఎలా చెప్పాలి క్లియర్గా అంటే, నేను ఒక బ్లాగ్ రాశాను, ఓకే. నేను బ్లాగ్లో ఒక ఆర్టికల్ రాశాను, ఓకే. ఆ ఆర్టికల్ ఏంటంటే బెస్ట్ స్మార్ట్ వాచెస్, ఓకే, బెస్ట్ స్మార్ట్ వాచెస్, లేదు బెస్ట్ కెమెరా, ఓకే, బెస్ట్ కెమెరా, లేదు బెస్ట్ డిఎస్ఎల్ఆర్, ఓకే. సపోజ్ ఒక బెస్ట్ డిఎస్ఎల్ఆర్ తీసుకుందాం, ఓకే. సో ఒక బెస్ట్ డిఎస్ఎల్ఆర్ తీసుకున్నప్పుడు మనం రాసే కంటెంట్ ఏంటి, టోటల్ డిఎస్ఎల్ఆర్స్ గురించి ఉంటుంది, ఓకే. సో లైక్ ఇప్పుడు ప్రొఫెషన్స్ అనుకోండి, సోనీలో తీసుకుంటారు, లైక్ ఇప్పుడు కొంతమంది కెనాన్ మార్క్ 4, లైక్ కెనాన్ 5 మార్క్ 4, 5D మార్క్ 4 అంటే. సో ఏంటంటే డిఫరెంట్ టైప్ కెమెరాస్ ఉంటాయి అన్నమాట. సో దాని గురించి రాసి మనం అఫిలియేట్ లింక్ ఇస్తాం, ఓకే. అక్కడ అఫిలియేట్ లింక్ ఇస్తాం, అది క్లిక్ చేసినప్పుడు ఏంటంటే అమెజాన్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్. అప్పుడు ఏమైపోతుందంటే ఎప్పుడైతే ఈ లింక్ క్లిక్ చేసి తను అమెజాన్లో ఏదైనా పర్చేస్ చేశాడో, ఓకే, అమెజాన్లో ఏదైతే పర్చేస్ చేశాడో అప్పుడు మనకు ఒక కమిషన్ వస్తుంది అనమాట. సో అది లైక్ 1% కావచ్చు, 2% కావచ్చు, 5% కావచ్చు, కొన్ని ప్రోడక్ట్స్ పైన 10% ఉంటుంది, 8% ఉంది, డిపెండ్స్ అపాన్ కేటగిరీ, అది అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఏంటంటే ఇది అమెజానే కానీ ఫ్లిప్కార్టే కానీ, సో ఇవి ఏంటంటే జనరల్ ఎవరైనా చేయొచ్చు అనమాట ఇవి. కాకపోతే కొన్ని అఫిలియేట్ నెట్వర్క్స్ ఉంటాయి, ఎలాగంటే వి కమిషన్ ఉంటుంది, పాయింట్ క్లిక్ ట్రాక్ ఉంటుంది, మ్యాచ్ బౌంటీ ఉంటుంది. సో ఏంటంటే ఇలాంటివన్నీ బ్లాగర్స్కి యూజ్ అనమాట. లైక్ ఇప్పుడు ఒక డొమైన్, లైక్ ఇప్పుడు ప్రోడక్ట్సే కాదు, ఒక డొమైన్ సేల్ చేసినా కానీ కమిషన్ వస్తుంది, హోస్టింగ్ సేల్ చేసినా కానీ కమిషన్ వస్తుంది. లైక్ ఇప్పుడు సింపుల్ ఫండ్ చెప్పాలంటే మీకు అఫిలియేట్ మార్కెటింగ్లో హోస్టింగ్ ప్రొవైడర్స్ ఉంటారు, ఓకే. A2 హోస్టింగ్ ఉంటుంది. A2 హోస్టింగ్లో ఏంటంటే ఇప్పుడు మీరు నా లింక్ క్లిక్ చేసి వెళ్తే, ఓకే, నా లింక్ క్లిక్ చేసి వెళ్ళి మీరు ఆ హోస్టింగ్ పర్చేస్ చేస్తే మీరు $120 లైక్ ఇప్పుడు $60 పెట్టి మీరు హోస్టింగ్ పర్చేస్ చేశారనుకోండి, నాకు అరౌండ్ $130 వస్తాయి, ఓకే. సో ఎందుకు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి మనకు ఆ లింక్ త్రూ పోయినారు కాబట్టి సార్, ఎందుకంటే లైక్ ఇప్పుడు వచ్చిన కస్టమర్ వాళ్ళతోనే ఉంటాడు, వచ్చిన యూజర్ వాళ్ళతోనే ఉంటాడు అని. సో ఏంటంటే అట్లా గోడాడీ వాళ్ళు కానీ A2 వాళ్ళు కానీ అంటే ఎవరి కమిషన్ రేట్స్ వాళ్ళకు డిఫరెంట్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే A2 హోస్టింగ్ వాడు అనేది చాలా బాగా ఇస్తాడు. అంటే నేను యాజ్ ఏ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు అమెజాన్ అవ్వచ్చు, ఎవరైనా సరే త్రూ వాళ్ళ లింక్ క్లిక్ చేసి మనకు ఒక సేల్ వచ్చింది, ఓకే, మనకు ఒక సేల్ వచ్చింది. ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూస్తుంటారు, ఓకే. యూట్యూబ్లో ఏం చేస్తారంటే ఒక కెమెరా గురించి రివ్యూ చేస్తారు, కెమెరా గురించి రివ్యూ చేసి కింద అమెజాన్ అఫిలియేట్ లింక్ ఇస్తారు. సో అప్పుడు ఏంటంటే మీరు ఆ కెమెరా ఫస్ట్ బేసిక్గా మీరు ఆ కెమెరా కొనాలన్నప్పుడు ఆ కెమెరా గురించి మీరు సెర్చ్ చేసేసి వెళ్తారు, యూట్యూబ్కి వెళ్ళి అక్కడ చూస్తారు దాని రివ్యూ ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూస్తారు. చూసిన తర్వాత ఏమవుతుంది అంటే మీరు కింద లింక్కి వెళ్ళి క్లిక్ చేసినారనుకోండి, అక్కడ కుకీస్ అనేది స్టోర్ అయిపోతాయి, లైక్ 24 hours వరకు కుకీస్ అనేది స్టోర్ అయిపోతాయి. లైక్ ఇప్పుడు 24 hours లోపల మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా సరే, కెమెరా కాకుండా మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా సరే, ఆ ప్రోడక్ట్కి కమిషన్ రేట్ ఎంత ఉందో మీకు లైక్ ఆ ఛానల్ అతనికి, ఆ వీడియో పెట్టిన అతనికి అంత కమిషన్ అమెజాన్ నుంచి వస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా అఫిలియేట్ మార్కెటింగ్ అనేది. సో తర్వాత మనం ఏంటంటే టోటల్ డిఫరెంట్ కేటగిరీస్ చేద్దాం, జస్ట్ ఇక్కడ మనీ ఆన్లైన్ కాబట్టి, ఓకే. సో చిన్నగా చెప్తుంది అనమాట, పెద్దగా ఏం చెప్పట్లేదు, ఓకే. ఇది మనకు అఫిలియేట్ మార్కెటింగ్ ఇంటికి వస్తుంది, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ రైటర్గా వర్క్ చేయొచ్చు, ఓకే. కంటెంట్ రైటర్ ఏంటంటే మన వెబ్సైట్స్కి కానీ బ్లాగ్స్కి కానీ, ఓకే, కొంతమంది న్యూస్ పేపర్స్లో కూడా ఆర్టికల్స్ వేస్తుంటారు అనమాట. సో ఏంటంటే వాళ్ళకు ఆర్టికల్ రాయడానికి, ఓకే, ఆ కంటెంట్ రాయడానికి మనం ఛార్జ్ చేస్తాం, ఓకే. సో ఆర్టికల్ రైటర్స్ ఎంత ఛార్జ్ చేస్తారు అంటే, సో బేసిక్, ఓకే, వరస్ట్ కేసులో ఒక 300 వర్డ్స్కి వరస్ట్ కేసులో ఒక 125 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. అంటే 25 పైసా పర్ వర్డ్ అన్నట్టు, ఓకే. సో అట్లా ఏంటంటే ఇప్పుడు 1000 లైక్ ఇప్పుడు 1000 వర్డ్స్ రాయాలనుకోండి, 250 ఛార్జ్ చేస్తారు, కొంతమంది 1000 ఛార్జ్ చేస్తారు, కొంతమంది 2000 కూడా ఛార్జ్ చేస్తారు. అంటే డిపెండ్స్ అపాన్ ఎక్స్పీరియన్స్ అనేది మనం గెయిన్ చేయొచ్చు అనమాట. స్టార్టింగ్ ఏంటంటే లైక్ చాలా తక్కువ ఉంటుంది, ఇప్పుడు చెప్పాను కదా మీకు 100 రూపీస్ అని చెప్పేసి, 150 రూపీస్ అని చెప్పేసి, 200 రూపీస్ అనేది. సో ఏంటంటే డిపెండ్స్ అపాన్ అది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ అనేది ఏదైనా తక్కువే ఉంటుంది కంటెంట్ రైటింగ్లో, ఎందుకంటే మనకు ఇప్పుడు ఆ కంటెంట్ నిష్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు టెక్ రిలేటెడ్ ఆర్టికల్ రాస్తున్న వారికి ఒక టైప్ ఆఫ్ ఛార్జ్ ఉంటుంది, ఓకే. హెల్త్ రిలేటెడ్ దానికి ఒక టైప్ ఆఫ్ ఛార్జ్ ఉంటుంది, లేదు కిచెన్ ప్రోడక్ట్స్ గురించి రాస్తున్నారు వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఛార్జ్ ఉంటుంది. సో ఏంటంటే నిష్, ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ నిషెస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి అనమాట.
సో అందరికీ ఒకే ఛార్జ్ ఉండదు, అందరికీ ఒక డిపెండ్స్ అపాన్ కంటెంట్ రైటర్ తన వాల్యూ ఎంత ఉంది, సో తన ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఓకే ఇదంతా బట్టి వాళ్ళు ఎంత ఛార్జ్ చేయాలి ఏంటి అనేది అక్కడ డిసైడ్ అవుతారు అనమాట. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనం డ్రాప్ షిప్పింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే సో డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి? ఓకే డ్రాప్ షిప్పింగ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం ఒక స్టోర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకే మనం స్టోర్ అనేది క్రియేట్ చేసుకుంటాం, అది వర్డ్ప్రెస్లో క్రియేట్ చేసుకుంటామా, పిహెచ్పిలో క్రియేట్ చేసుకుంటామా, లేదు షాపిఫై అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఓకే అంటే ఇట్లా ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నమాట. షాపిఫైలో క్రియేట్ చేసుకుంటాం, అది ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఒక దగ్గర ఒక లైక్ ఇప్పుడు 2000 వాళ్ళ దగ్గర ఒక సపోజ్ ఇప్పుడు మెయిన్ ఓకే డ్రాప్ షిప్పింగ్ ఎక్కువ రన్ అయ్యేది ఏంటంటే ఆలీ ఎక్స్ప్రెస్ అనే వెబ్సైట్ నుంచి రన్ అవుతుంది. ఓకే సో మేము ఇంతకుముందు బాగా చేశాను అనమాట. సో ఇప్పుడు నేను టోటల్ ఈకామ్లోకి వచ్చాను కాబట్టి నేను అది డ్రాప్ షిప్పింగ్ చేయట్లేదు. సో అయితే ఏంటంటే ఇప్పుడు ఆలీ ఎక్స్ప్రెస్ ఉంది. ఓకే ఆలీ ఎక్స్ప్రెస్లో ఒక $20 ప్రోడక్ట్ ఉంది. ఓకే సో ఆ $20 ప్రోడక్ట్ని మనం యూఎస్లో కానీ యూకే కానీ అంటే మనం ఏ కంట్రీకి వర్క్ చేయాలనుకుంటే ఆ కంట్రీకి అనమాట. సో మ్యాక్సిమం అందరూ వచ్చేసి యూఎస్ ప్రిఫర్ చేస్తారు. ఓకే యూఎస్ ప్రిఫర్ చేస్తారు. అయితే ఏంటంటే లైక్ ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఎట్లా అంటే ఇప్పుడు $20 ఉందనుకోండి. ఓకే అక్కడ $20 ఉంటే మనం యూఎస్లో మన ఓన్ స్టోర్ నేమ్ అనేది మన ఓన్ స్టోర్ది పెట్టుకుంటాం మనం. ఓకే సో ఇప్పుడు సంథింగ్ shopbydeal.com కావచ్చు, అట్లా మన మన లైక్ ఇప్పుడు మీరు ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే అంటే ఇప్పుడు అది ఇండియాలో రన్ చేసుకుంటున్నారు. సో అయితే సింపుల్గా నేను యూఎస్ సైట్స్ గురించి చెప్తాను. ఓకే చాలా డ్రాప్ షిప్పింగ్ సైట్స్ ఉంటాయి. అయితే ఏంటంటే అక్కడ $20 వచ్చే ప్రోడక్ట్ యూఎస్లో $60 ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం చేయాల్సింది ఏంటి అంటే మనం ఫేస్బుక్ యాడ్ రన్ చేసుకుంటామా, టిక్టాక్ యాడ్ రన్ చేసుకుంటామా యూఎస్లో, ఓకే లేదు గూగుల్ యాడ్స్ రన్ చేసుకుంటామా అనేది మన ఇష్టం అనమాట. అయితే ఏంటంటే ఎప్పుడైతే మనకు ఒక సేల్ వచ్చిందో, ఓకే మన వెబ్సైట్లో ఆ ప్రోడక్ట్ ఒక సేల్ వచ్చిందో మనం ఏం చేస్తామంటే ఈ ఆర్డర్ డైరెక్ట్ తీసుకెళ్ళి ఆలీ ఎక్స్ప్రెస్లో పెడతాం. ఈ ఆలీ ఎక్స్ప్రెస్లో ఆర్డర్ పెట్టేసి అక్కడ నుంచి డైరెక్ట్ ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళకి పంపిస్తారు. మధ్యలో మనకి ఏం వర్క్ ఉండదు అనమాట. జస్ట్ మన వర్క్ ఏముంటుంది డ్రాప్ షిప్పింగ్లో అంటే ఎంతవరకు మనం సైట్ క్రియేట్ చేసామా, సేల్ చేసామా, యాడ్ రన్ చేసామా, సేల్ చేసామా అంతే. సో ఆ ప్రోడక్ట్కి మనకు ఫిజికల్ వర్క్ ఏమి ఉండదు అనమాట. సో డైరెక్ట్ వచ్చిన ఆర్డర్ తీసుకెళ్ళి మనం ఇప్పుడు మన అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. ఓకే సో మన అకౌంట్లో అంటే పేపాల్ యూజ్ చేస్తారా, స్ట్రైప్ యూజ్ చేస్తారా, పేమెంట్ గేట్వే యూజ్ చేస్తారా, ఏది యూజ్ చేస్తారు అనేది మన ఇష్టం ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మన అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. మనం ఏం చేస్తామంటే $60 ఉంటుంది కదా, సో ఆ $60 మన దగ్గర ఉంటుంది రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను $20 పెట్టేసి ఆలీ ఎక్స్ప్రెస్లో ప్రోడక్ట్ పర్చేస్ చేస్తాను. ఓకే ఆలీ ఎక్స్ప్రెస్లో $20 పెట్టి పర్చేస్ చేసి డైరెక్ట్ వాళ్ళ అడ్రస్ పెట్టేసి వాళ్ళకి పంపిస్తాను అన్నమాట. టోటల్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాం, అడ్రస్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ కాంటాక్ట్ ఏది ఉన్నా సరే వాళ్ళదే ఇస్తాం అనమాట, మనది ఏది పెట్టాం. సో వాళ్ళకి చెప్తాము సో వీఆర్ డ్రాప్ షిప్పర్స్, సో వాళ్ళకు వే బిల్ అనేది పంపించకండి అంటే ఇప్పుడు మనకు బిల్స్ వస్తాయి కదా అమెజాన్లో ఉన్నప్పుడు, ఫ్లిప్కార్ట్లో ఉన్నప్పుడు మనకు బిల్స్ వస్తుంటాయి కదా. డ్రాప్ షిప్పింగ్లో ఏంటంటే మనం ఆ బిల్స్ పంపించామన్నమాట. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డొమైన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు చాలామంది ఓకే డొమైన్స్ అనేది బై చేస్తుంటారు, సేల్ చేస్తుంటారు. ఓకే సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ డొమైన్స్ ఏంటి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి దీంట్లో. ఓకే సో సింపుల్గా కొంతమంది ఎక్స్పర్ట్ డొమైన్స్ అంటుంటారు. ఎక్స్పర్ట్ డొమైన్స్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు యూజ్ చేసిన డొమైన్ ఆల్రెడీ యూజ్ చేసి ఉంటారు కదా, దానికి మంచి అథారిటీ క్రియేట్ చేసి ఉంటారు. సపోజ్ రఫ్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఎక్స్పర్ట్ డొమైన్ అంటే ఏంటి అనేది నేను చెప్తున్నాను మీకు. సో tatadocomo.com ఉంది. ఓకే tatadocomo.com ఉంది. అయితే ఆ tatadocomo.com ఏంటి అంటే ఇంతకుముందు ఓకే టాటా కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఓకే టాటా కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అప్పుడు ఏమైతే అంటే ఏ వెబ్సైట్ వాళ్ళు కానీ ఏది కానీ అఫీషియల్ లింక్ ఏవి తీస్తారో అప్పుడు tatadocomo.com ఇస్తారు. ఎందుకంటే అది టాటా డొకోమో వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి అఫీషియల్ లింక్ ఇస్తారు. ఓకే సో ఆ డొమైన్కి అనేది హై అథారిటీ ఉంటుంది. ఓకే టాటా డొకోమో అనుకుంటే బేసిక్గా tatadocomo.com తప్ప ఇంకేది రాదు. సో అంత హై అథారిటీ ఉంటుంది. ఓకే సో ఆ డొమైన్ అనేది వాళ్ళు రెన్యువల్ చేయకుండా మర్చిపోవడం కానీ ఒక్కొక్కసారి జరుగుతుంటాయి అన్నమాట ఇట్లా. ఓకే సో రెన్యువల్ చేయకపోవడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఓకే ఆ డొమైన్ అనేది మిస్ అవుతుంది. ఓకే వాళ్ళకి మిస్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు అంటే హంట్ చేసి డొమైన్ ఎక్స్పైర్ డొమైన్ అమ్మే వాళ్ళు హంట్ చేస్తుంటారు అనమాట. సో నెక్స్ట్ ఏ డొమైన్ ఎక్స్పైర్ అవుతుంది, దాన్ని ఎలా చేయాలి అనేది చెప్పి హంట్ చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు పర్చేజ్ చేస్తారు ఆ డొమైన్. ఓకే సో వాళ్ళు పర్చేజ్ చేసేది ఎంత ₹1000 2000 పర్చేజ్ చేస్తారు. లేదు బ్యాక్ ఆర్డర్ పెట్టినారనుకోండి వాళ్ళు నాకు ఆ డొమైన్ కావాలని చెప్పేసి
మ్యాక్సిమం ఒక 5,000 కావచ్చు, 10,000 కావచ్చు. సో అట్లా ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఆ డొమైన్ ఎంతకు అమ్ముతారంటే $3,500. ఓకే, $3,500 అంటే మీరు చూడండి ఎన్ని లక్షలు. ఓకే, సో ఏంటంటే ఇట్లా వాళ్ళు సేల్ చేస్తుంటారు. మీరు కావాలంటే ఒకసారి tata.docomo.com అని సెర్చ్ చేయండి, అక్కడ అది సేల్కి ఉంది. సో అది అరౌండ్ $3,500 $35,000 ఉందన్నమాట. సో అట్లా ఏంటంటే డొమైన్స్ ఎక్స్ప్లోర్ అవుతుంటాయి. సో రీసెంట్గా కూడా ఎవరో ఎందుకు గూగుల్నే తీసుకుంటే blogspot.in అనే డొమైన్ తను రెన్యువల్ చేయడం మర్చిపోయారు. ఓకే, సో అప్పుడు ఏమైపోయింది, రెన్యువల్ చేయడం మర్చిపోయారా మరి మనకి ఎగ్జాక్ట్గా తెలీదు. ఆ డొమైన్ అనేది బయటకు వచ్చేసింది అనమాట వాళ్ళ దగ్గర లేకుండా. సో ఇప్పుడు ఆ డొమైన్ అనేది వేరే కంపెనీ వాళ్ళు పర్చేజ్ చేశారు. ఓకే, సో అది రీడైరెక్షన్ పెట్టుకోవడానికి కానీ అలా కానీ పనికి వస్తుంది అనమాట. సో ఇది ఒక కేటగిరీ ఎక్స్పైర్డ్ డొమైన్స్. సో రెండో కేటగిరీ వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఆ డొమైన్కి మంచి పేరు అనమాట. ఓకే, ఆ డొమైన్ ఇప్పుడు ఆ డొమైన్ పేరు ఉంటుంది కదా, అది మంచిగా ఉండి సెలెక్ట్ చేసుకుంటారు. చాలా పాత వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళు ఏంటంటే ఆ నేమ్ ఎంత క్యాచ్గా ఉందని చెప్పేసి చూసుకుంటారు అనమాట. సో 3 digits వర్డ్స్ ఉన్నాయా, 4 digit లెటర్స్ ఉన్నాయా, సో ఏంటంటే చూసుకుంటారు. చూసుకుని వాళ్ళది సేల్ చేస్తారు అనమాట. అప్పుడు ఏంటంటే ఇప్పుడు సపోజ్ రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు, తను ఇంటూ దట్ ఫీల్డ్ అనమాట. తను అదే ఫీల్డ్లో ఉన్నాడు. ఏంటంటే తను 150కి డొమైన్ ఉంటాడు, 1,00,000 రూపీకి అమ్ముతాడు. అంటే ఏంటంటే అందరూ సేల్ చేస్తారు అని అందరికీ అంత ఆప్షన్ వస్తుందని లేదు. కాకపోతే ఏంటంటే అది ఒక 6-7 months మినిమం కేస్ స్టడీ చేయాలన్నమాట. దాన్ని డైరెక్ట్ మనం ఇలా కొనడం కానీ అమ్మడం అనేది ఉంటుంది. సో మనం అట్లా డొమైన్స్ ఎక్కడ అమ్మాలి అంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నమాట. సీడో ఉంది, ఆఫ్టర్ నిక్ ఉంది. ఓకే, లైక్ ఏంటంటే అట్లా చాలా ఉంటాయి. సో మనం దేంట్లో కావాలంటే దాంట్లో లిస్టింగ్ చేసుకొని అమ్ముకోవచ్చు. ఓకే, సో డొమైనింగ్ అనేది కూడా చాలా మంచి బిజినెస్. సో ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ ఉంటుంది, ఏదైనా చేయాలనుకుంటే కూడా ఈజీగా చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ ఇప్పుడు డొమైన్స్ ఎలా సేల్ చేస్తున్నారో అలా వెబ్సైట్స్ కూడా కొంతమంది పర్చేజ్ చేసి సేల్ చేస్తుంటారు అనమాట. సో ఆ డొమైన్స్ ఎలా పర్చేజ్ చేసి ఎలా సేల్ చేస్తారు అంటే ఇప్పుడు ఆ బ్లాగ్ ఉంది. ఓకే, ఆ బ్లాగ్ కానీ వెబ్సైట్ కానీ ఏదైనా సరే. ఓకే, అది మంత్లీ $100 ఏం చేస్తుంది అనుకోండి, ఇంటూ 10x అంటే మినిమం $1,000కి సేల్ చేస్తారనమాట. ఓకే, సో అసలు ఏం చేయట్లేదు, డైలీ $1 ఏం చేస్తుంది అంటే ఒక $300కి అట్లా. సో ఏంటంటే డిపెండ్స్ అపాన్ అది వేరీ అవుతుంటుంది అనమాట. సో దాన్ని బట్టి కూడా డొమైన్ సేల్ చేస్తుంటారు. ఇప్పుడు లైక్ ఇప్పుడు నేనున్నాను. ఓకే, నేను ఏం చేస్తుంటానంటే వెబ్సైట్స్ అప్పుడప్పుడు పర్చేజ్ చేసి సేల్ చేస్తుంటాను. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే మనీ అర్జెన్సీ ఉండి అమ్ముతారు, కొంతమంది ఏంటంటే వర్క్ చేయడానికి టైం లేక సేల్ చేస్తుంటారు. ఓకే, సో అప్పుడు ఏం చేస్తానంటే నేను చూస్తాను, నాకు ఇన్ కేస్ కంఫర్ట్ ఉందనుకోండి, నేను 10,000 కానీ 15,000 కానీ 18,000 కానీ కొంటాను. ఎందుకంటే అది అంత వర్తీ అనిపించినప్పుడు నేను పర్చేజ్ చేస్తాను మామూలుగా. ఓకే, సో అంత వర్తీ అనిపించినప్పుడు నేను పర్చేజ్ చేస్తాను. ఇప్పుడు 10కి ఉన్నాను అనుకోండి, నేను మినిమం 50,000 రూపీస్ అమ్ముతాను. మైట్ బి ఒక 1 వీక్లోనే అమ్మేస్తాను, అంతకు మించి ఎక్కువ టైం కూడా ఏమి తీసుకున్నాను అనమాట. సో ఇట్లా మామూలు బ్లాగ్స్ ఉంటాయి. ఓకే, ఇట్లా మామూలు ఎందుకంటే యాడ్సెన్స్ నుంచి ఎర్నింగ్స్ వస్తాయి. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే వెబ్సైట్స్ ఎంత హై డొమైన్, ఇప్పుడు డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, ఓకే, మంచి క్వాలిటీ లింక్స్ ఆ సైట్కి ఉన్నాయి. ఓకే, మంచిగా ఉంది ఆ సైట్. సో అప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు $1,000 $1,500కి కూడా వెబ్సైట్స్ అమ్ముతుంటారు. ఆ వెబ్సైట్స్ కూడా చాలా మంది ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే వాడు ఆ బ్యాకింగ్స్ అమ్ముకుంటాడు, ఆ సైట్లో నుంచి వేరే వాళ్ళ సైట్కి లింక్స్ అమ్ముతాడు. సో ఏంటంటే ఒక్కొక్క డాలర్ వరస్ట్ కేసులో ఎంత తక్కువ వేసుకున్నా $5 ఉంటుంది. ఓకే, సో అట్లా $50 $100 $150 కూడా మనం సేల్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు సాక్షి పేపర్ ఉంది. ఓకే, సో ఆ సాక్షి పేపర్లో బ్యాక్ లింక్స్ గ్రూప్లో అమ్ముతుంటారు అనమాట. మా గ్రూప్స్లో ఒక బ్యాక్ లింక్ వచ్చేసి వాడు $700 అంటారు. ఓకే, సో ఏంటంటే కొనవాళ్ళు ఇంకా ఉంటారు $700 పెట్టి. అంటే ఏంటంటే ఆ సైట్కి వచ్చే ట్రాఫిక్ని బట్టి, ఆ సైట్కి వచ్చే అథారిటీని బట్టి వాడు బ్యాక్ లింక్ అమ్ముతాడు, వీడు కొంటాడు. అది వాళ్ళ అవసరం అనమాట. సో అట్లా బ్యాక్ లింక్స్ అమ్ముకోవచ్చు, యాడ్సెన్స్ నుంచి ఎర్నింగ్ వస్తుంది. సో కాబట్టి ఏం చేస్తారంటే వీళ్ళు వెబ్సైట్స్ అనేవి ఫ్లిప్పింగ్ చేస్తుంటారు. లైక్ ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను, డ్రాప్ షిప్పింగ్ గురించి చెప్పాను. దాంట్లో షాపిఫై స్టోర్స్ ఉంటాయి కదా, అంటే డ్రాప్ షిప్పింగ్ స్టోర్స్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే బ్రాండింగ్ చేస్తారు దాన్ని. ఓకే, సో ఆ స్టోర్ని బ్రాండింగ్ చేసేసి వెబ్సైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్లిప్పా వెబ్సైట్ ఉంది. సో ఆ ఫ్లిప్పా వెబ్సైట్లో ఏం చేస్తారంటే అమ్ముతుంటారు అనమాట. వెబ్సైట్స్ పెట్టేసి అమ్ముతుంటారు 10xకి 20xకి, డిపెండ్స్ అపాన్ ఆ సైట్ వాల్యూని బట్టి వెబ్సైట్స్ కూడా మనం అమ్ముకోవచ్చు. చాలా ప్రాఫిటబుల్ ఉంటుంది మామూలుగా. సో ఒకసారి మీకు ఐడియా ఉంటే ట్రై చేయండి. కొంచెం బెస్ట్ ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను చెప్తాను ప్రతి ఒక్కదానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు ఆన్లైన్ కోర్స్. ఎందుకంటే ఇప్పుడు కరోనా టైం బేసిక్గా, అంటే కరోనా టైం కాకపోయినా కానీ
సో ఆన్లైన్ కోర్సెస్ అనేది చాలా వాల్యుబుల్ అనమాట. సో ఇప్పుడు మీరు యాడ్స్ చూస్తుంటారు అప్పుడప్పుడు ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా కానీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ₹1000, ₹5000. సో జాయిన్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ అంటే డిజిటల్ మార్కెటింగ్ అనే కాదు, అది పిహెచ్పి కావచ్చు, ఏదైనా ఓకే. సో ఏదైనా కోర్స్ అవ్వచ్చు. అయితే ఏంటంటే ఆన్లైన్ కోర్సెస్ అనేది బేసిక్గా చాలా వాల్యుబుల్. ఇప్పుడు మీరు కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఓకే, ఉడిమి ఉంది, స్కిల్ షేర్ ఉంది. సో బేసిక్గా ఏంటంటే మన ఇండియాలో కూడా చాలామంది యూజ్ చేస్తారు, కానీ అవుట్ కంట్రీస్ మొత్తంలో skillshare.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. ఓకే, సో స్కిల్ షేర్ వెబ్సైట్లో ఏంటంటే కంటెంట్ అనేది చాలా వాల్యుబుల్గా ఉంటుంది. ఓకే, సో దాంట్లో కోర్సెస్ సేల్ చేస్తుంటారు వాళ్ళు. రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే రిజిస్ట్రేషన్ ఫీజు సో ఎట్లా అంటే లైక్ $3 పర్ మంత్ ఉంటుంది, లైక్ పర్ ఇయర్ $330 ఉంటుంది. సో ఏంటంటే ఆన్లైన్ కోర్సెస్ అనేది చాలా సేలింగ్లో ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇంకా కరోనా వచ్చేసి ఈ ప్రాబ్లమ్ తోటి లాక్డౌన్స్ ఇవి కూడా ఉండి ఇన్స్టిట్యూట్స్ కూడా ఉండవట్లేదు. సో ఇప్పుడు మీ దగ్గర ఏ టాలెంట్ ఉన్నా సరే, లైక్ ఇప్పుడు మల్టీమీడియా టాలెంట్ అవ్వచ్చు, ఫోటోషాప్ టాలెంట్ అవ్వచ్చు, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ టాలెంట్ అవ్వచ్చు, డ్రాప్ షిప్పింగ్ అవ్వచ్చు, ఈ కామర్స్ అవ్వచ్చు. సో మీ దగ్గర ఏ నాలెడ్జ్ ఉన్నా సరే మనం అదే ఆన్లైన్లో అనుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది, ఈజీగా మనీ అనేది ఏం చేసుకోవచ్చు మనం అక్కడ. ఓకే, సో ఇంకా ఇట్లా మాట్లాడుకుంటే ఏంటంటే ఇప్పుడు క్లయింట్స్ కన్సల్టింగ్ అనమాట. సో ఇది ఏంటంటే ఇప్పుడు మనకు సపోజ్ ఒక ఆఫీస్ ఉంది, ఓకే, మనకు ఒక ఆఫీస్ ఉంది, యాజ్ ఎ టీమ్గా మనం వర్క్ చేస్తున్నాము. అయితే మనం వెళ్ళి ఇప్పుడు ఎవరికైనా వెబ్సైట్ డెవలప్మెంట్ కావాలనుకోండి, లేదు ఒక డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ కావాలి, లేదు ఒక ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ కావాలి. సో ఏంటంటే వాళ్ళని కన్సల్ట్ అవ్వి, ఓకే, వాళ్ళని కన్సల్ట్ అయ్యి మనం క్లయింట్స్ని గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, అంటే డైరెక్ట్ కన్సల్ట్ అయ్యి క్లయింట్ చేసుకోవచ్చు, లేదంటే మనం వచ్చేసి ఆన్లైన్లో కూడా క్లయింట్ని గెయిన్ చేయొచ్చు, డిపెండ్స్ అపాన్ అనమాట. సో ఏంటంటే కొంతమంది ఫేస్బుక్ యాడ్ రన్ చేసుకుంటారు దాని గురించి, అంటే కొంతమంది ఎస్సీఓతో ప్రమోషన్ చేస్తారు, కొంతమంది గూగుల్ యాడ్స్తో ప్రమోషన్ చేస్తారు. సో ఎట్లా అంటే డిపెండ్స్ అపాన్ అది వాళ్ళ నాలెడ్జ్ అనమాట. ఓకే, సో మనం అట్లా కూడా క్లయింట్స్ అనేది ఏం చేసుకోవచ్చు. సో క్లయింట్ లెర్నింగ్ చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను ఇంతకుముందు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ చేసేవాడిని అనమాట ఒక కంపెనీకి. కంపెనీ పేరు చెప్పట్లేదు యాక్చువల్గా. ఓకే, సో అదేంటంటే ఎడ్యుకేషనల్ రిలేటెడ్ అనమాట. ఓకే, సో నాకు ఆ క్లయింట్ ఏంటంటే పర్మనెంట్ 20,000 ఇచ్చేవాడు. ఓకే, డైలీ ఒక 2-3 అవర్స్ వర్క్, మ్యాథ్స్ అక్కడి నుంచి ఏముండకపోయేది. సో ఒక 20,000 నాకు వచ్చేది అనమాట దానికి రిలేటెడ్. ఓకే, సో ఏంటంటే మనం ఇంట్లోనే ఉంటాం, రైట్, మనం ఇక్కడ నుంచే వర్క్ చేస్తాం, ఏదైనా మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో కన్సల్టింగ్ అనేది బాగా ఈజీగా ఉంటుంది. ఓకే, సో కన్సల్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. అంటే లైక్ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే కన్సల్ట్ అయ్యేది అంటే డైరెక్ట్ వెళ్ళి కన్సల్ట్ అయ్యేదన్నమాట, ఎందుకంటే ఈ ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ లాక్డౌన్స్ ఏం లేవు, ఇప్పుడు ఏంటి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఆన్లైన్లో మనం క్లయింట్ని గెయిన్ చేసుకోవడానికి చూసుకోవాలి. సో ఆన్లైన్లో క్లయింట్ని ఎట్లా గెయిన్ చేయాలి అనేది నేను డిఫరెంట్గా టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను అనమాట. ఓకే, సో క్లయింట్స్ అనేది మనం గ్యాదర్ చేసుకుంటే అది ఒక మంచి బిజినెస్ అవుతుంది. సో ఎందుకంటే ఎక్స్పీరియన్స్ని బట్టి ఏదైనా సరే మనం నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సెల్లింగ్ లీడ్స్ అనమాట. అంటే మనం లీడ్స్ని సేల్ చేయొచ్చు, అంటే మనం వెబ్సైట్ యూజ్ చేసి లీడ్ని సేల్ చేయొచ్చు, లేదు ఫేస్బుక్ యాడ్స్ అని చేసి, గూగుల్ యాడ్స్ అని చేసి. ఈ ప్రమోషన్ అనేది బేసిక్గా మెయిన్ ఏంటంటే మనం సోషల్ మీడియా యాడ్స్. ఓకే, సో ఫేస్బుక్ ఎక్కువ యూజ్ చేస్తారు యాడ్స్ రన్ చేయడానికి, గూగుల్ యాడ్స్ యూజ్ చేస్తారు. ఓకే, లైక్ లేదు అంటే ఎస్ఈఓ, మనం ఎస్ఈఓ చేయగలిగితే ఎస్ఈఓ అనమాట. సేల్ ఎట్లా చేయాలి అంటే, సో ఇప్పుడు నా దగ్గర ఒక ₹5,000 ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఒక వెంచర్ ఉంది, దాంట్లో ఫ్లాట్స్ అమ్ముతున్నారు. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ 5,000 పెట్టి గూగుల్ యాడ్స్ రన్ చేస్తాను. ఓకే, టార్గెట్ చేస్తాను, ఓన్లీ ఈ కీవర్డ్కే ఈ యాడ్ చూపించాలి అని చెప్పేసి. సో ఏంటంటే ఇప్పుడు ₹5,000 యాడ్ చేసినాను అనుకోండి, సపోజ్ ఒక వర్స్ట్ కేసులో ఒక 200 క్లిక్స్ వస్తాయి. ఓకే, 200 క్లిక్స్లో ఎంత కాదన్నా ఒక 2 సేల్స్ అని వస్తాయి, 2 కాకపోయినా ఒక 1 సేల్ అని వస్తుంది. ఓకే, సో మనం ఆ బిడ్ స్ట్రాటజీ, గూగుల్ యాడ్స్ ఎట్లా రన్ చేయాలి ఇవన్నీ నేను తర్వాత చెప్తాను మీకు, యాజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఏంటంటే మనకు ఒక లీడ్ వచ్చినా సరే ఫస్ట్ కేసులో మనం వచ్చేసి 20 నుంచి 50,000 ల్యాక్స్లో కూడా సంపాదించవచ్చు, డిపెండ్స్ అపాన్ వెంచర్, ఆ ఫ్లాట్స్, కమిషన్, ఆ బేసిస్. సో ఏంటంటే నేను చెప్పేది ఎలా ఏం చేయాలి అని చెప్పేసి, అది రియల్ ఎస్టేట్ ఒకటే కాదు, నేను చెప్పాను ఇంతకుముందు మీకు చాలాసార్లు, బోర్వెల్ కూడా ఇలాగే చేసేవాను నేను. సో ఏంటంటే నేను ఒక సైట్ క్రియేట్ చేశాను. ఓకే, నాది బోర్వెల్స్ రిలేటెడ్. నేను ఏంటంటే నాకు వచ్చిన లీడ్ని నేను వేరే వాళ్ళకి సేల్ చేసి కమిషన్ తీసుకునేవాను అనమాట, నేను ఇంతకుముందు మీకు చెప్పాను. ఓకే, సో అట్లా ఏంటంటే మనం ఏదైనా సరే లీడ్ అనేది సేల్ చేసుకోవచ్చు, అది చాలా ఈజీ అనమాట. ఓకే, లైక్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందాం. రైట్, సోషల్ మీడియా అనేది చాలా పెద్దది, అంటే అంత సింపుల్గా చెప్పలేము, కాకపోతే
సింపుల్ టాపిక్స్ చెప్తాను ఇక్కడ నేను. ఓకే, అయితే ఏంటంటే లైక్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఓకే, అయితే మీరు ఫేస్బుక్లో ఫ్రీగా ఎలా ఎర్న్ చేసుకోవాలి నేను చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఒక పేజ్ క్రియేట్ చేస్తాం. ఫేస్బుక్లో ఎట్లా లైక్ ఫన్నీ వీడియోస్ అని చెప్పి, లేదంటే కామెడీ వీడియోస్ అని చెప్పి, లేదు టాలీవుడ్ అదని చెప్పి, బాలీవుడ్ ఇదని చెప్పి, సో XYZ. ఓకే, XYZ ఏదో ఒక పేజ్ పెట్టి మనం క్రియేట్ చేస్తాం పేజ్. ఓకే, సో క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో వీడియోస్ కానీ, ఫన్నీ వీడియోస్ కానీ, లేదా మిమ్మిస్ కానీ, ఏమైనా మంచి ఇమేజెస్ కానీ చేస్తాం. రైట్, చేసినప్పుడు ఏంటంటే డే బై డే ఆ పేజ్ అనేది రీచ్ ఎక్కువ అవుతుంది. ఓకే, సో ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత ఆ పేజ్ని మనం సేల్ చేయొచ్చు. ఒకటి, సో సేల్ చేయొచ్చు. లేదు అంటే వేరే వాళ్ళ పేజ్ని మనం మన పేజ్లో ప్రమోట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా స్పాన్సర్షిప్ యాడ్స్ ఉంటాయి కదా, సో ఆ యాడ్స్ అనేవి కూడా మన దాంట్లో మనం రన్ చేసుకోవచ్చు అనమాట, ఇది మన ఫేస్బుక్ పేజ్లో. సో ఇంకొకటి రీసెంట్గా ఏంటంటే లైక్ యూట్యూబ్ లాగా మన ఫేస్బుక్ కూడా యాడ్ ఎనేబుల్ వచ్చింది. ఓకే, యాడ్ బ్రేక్ అనేది వచ్చిందనమాట. సో ఏంటంటే ఈ యూట్యూబ్లో యాడ్ లైక్ వీడియోస్ చేస్తే మనీ ఎలా వస్తుందో, ఓకే, సో ఫేస్బుక్లో కూడా చేస్తే మనీ ఎలా వస్తుంది అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది దానికి. ఏంటంటే మీరు ఇప్పుడు యూట్యూబ్ తీసుకున్నారనుకోండి, సో యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయాలంటే ఫస్ట్ మీకు వచ్చేసి మినిమం 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 అవర్స్ వాచ్ టైం ఉండాలి. సో అలాగే దీంట్లో ఏంటంటే ఫేస్బుక్లో మీరు వయా యాడ్స్ నుంచి మనీ ఎర్న్ చేయాలి అంటే, సో ఇక మినిమం క్రైటీరియా ఏముంటుంది అంటే 10,000 లైక్ ఒక 10,000 ఫాలోవర్స్ ఉండాలి. ఓకే, సో ఇన్ కేస్ మీకు 3 minutes వీడియో ఉందనుకోండి, దాంట్లో ఒక మినిమం 1 minute వీడియో ఒక 30,000 వీడియో చూడాలి అనమాట పీపుల్ వచ్చేసి. సో సింపుల్, అంటే అది పెద్ద విషయం కాదు. మంచి వీడియో వేసినామంటే అది అలా అలా వెళ్ళిపోతుంది అనమాట. సో షేర్స్ అవుతుంటాయి, రీచ్ అనేది అవుతుంటుంది, అది చాలా కామన్ అనమాట. సో అట్లా యూట్యూబ్లో ఎలా మనీ ఎర్న్ చేస్తున్నాం మనం ఫేస్బుక్లో కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే ఫేస్బుక్ పేజెస్ అమ్ముకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయొచ్చు మన పేజ్లో. అట్లా డిఫరెంట్గా మనం ఫేస్బుక్ నుంచి మనీ అంటే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏదైనా సరే. సో నేను ఫేస్బుక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి నేను ఫేస్బుక్ గురించి చెప్తున్నాను. అయితే ఏంటంటే ఫేస్బుక్లో ఇన్స్టాంట్ ఆర్టికల్స్ అనేది ఒక టాపిక్ ఉంటుంది. ఓకే, సో ఇన్స్టాంట్ ఆర్టికల్స్ అంటే మనం ఆర్టికల్స్ రాసుకొని ఫేస్బుక్ నుంచి మనం అట్లా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో అది మీరు కొంచెం డెప్త్గా చెప్తే అర్థమవుతుంది. కాకపోతే నేను జనరల్గా డిస్కస్ చేస్తున్నాను కాబట్టి అంత డెప్త్గా చెప్పట్లేదు. సో నెక్స్ట్ మనం వచ్చేసి డెప్త్గా అంటే లైక్ ఇప్పుడు మనం ఏంటంటే ఓన్లీ ఫేస్బుక్ టాపిక్ మాట్లాడుకునేటప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే, సో లైక్ నెక్స్ట్ ఏంటంటే మనం స్పాన్సర్షిప్స్ గురించి మాట్లాడుకోవచ్చు. లైక్ స్పాన్సర్షిప్స్ ఎట్లా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పాన్సర్షిప్స్ ఉంటాయి. ఇన్ కేస్ మనకు బ్లాగ్ ఉంది, లేదు వెబ్సైట్ ఉంది, లేదు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఓకే, లేదు ఒక మంచి పేజ్ ఉంది, ఫేస్బుక్లో పేజ్ ఉంది, లేదు ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది, లేదు ఒక సెలబ్రిటీ పేజ్ ఉంది. అంటే ఏంటంటే మనకు రిలేటెడ్ సంబంధించిన ఏదైనా సరే మనం స్పాన్సర్షిప్ చేసుకోవచ్చు. ఇందాక యూట్యూబ్లో చెప్పాను కదా మీకు, సెకండ్ ఆప్షన్ స్పాన్సర్షిప్ ఉంటుంది అని చెప్పేసి. సో ఈ స్పాన్సర్షిప్స్ అనమాట. సో ఎవరైనా సపరేట్గా వాళ్ళు ఇప్పుడు మీరు ఎప్పుడైనా యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు చెప్తుంటారు, సో ఈ వీడియో స్పాన్సర్ చేసింది సో అండ్ సో కంపెనీ, లేదు లైక్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఎడ్యుకేషనల్ వీడియోస్ చూసినప్పుడు మనవి కాకుండా బయట వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు చెప్తారు లైక్ దిస్ వీడియో is sponsored by skillshare.com అని చెప్పేసి. అంటే ఏంటంటే అట్లా స్పాన్సర్షిప్ ఉంటుంది కదా, ఆ స్పాన్సర్షిప్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు నువ్వు వీడియో బ్లాగింగ్ చేస్తున్నావు, వీడియో రిలేటెడ్ బ్లాగింగ్ చేస్తున్నావు, అప్పుడు ఫోటోగ్రఫీ రిలేటెడ్ చేస్తున్నావు, అప్పుడు ఏం చేస్తారంటే కెమెరా వాళ్ళు వస్తారు, అట్లా ఫోన్ వాళ్ళు మంచి ఫోన్ వాళ్ళు, అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పాన్సర్షిప్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ అండ్ మెయిన్ టాపిక్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్. చాలామంది ఫ్రీలాన్సింగ్ అంటే చాలా సింపుల్గా చెప్తారు. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఒక స్కిల్ ఉంది, నేను అది సేల్ చేస్తాను. ఓకే, సేల్ చేస్తాను అంటే వాళ్ళకి అమ్ముతానని కాదు, సో నేను అది వాళ్ళ కోసం యూజ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఓకే, సో వాడు ఇన్స్టిట్యూట్ ఉంది, వాడు ఏంటంటే శాప్ ట్రైనింగ్ అనేది ఇస్తాడు. ఓకే, సో నేను డిజిటల్ మార్కెటింగ్ SEO చేయగలుగుతాను కాబట్టి, ఓకే, SEO చేయగలుగుతాను కాబట్టి నేను ఏం చేస్తానంటే వాడికి నాకు కన్సల్ట్ అవుతుంది సమ్హౌ ఎట్లనో, ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, లేదా ఎవరైనా మా ఫ్రెండ్ నువ్వు చేయగా నాకు టైం లేదని కావచ్చు, లేదా అట్లా ఏంటంటే ఎలాగైనా సరే మనకు లీడ్ వచ్చింది అనుకోండి. సో ఫ్రీలాన్సర్గా వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకుంటాం. ఓకే, సో అప్పుడు ఆ సైట్ అనేది ర్యాంక్ చేస్తుంటాం అనమాట.
సో ఆ సైట్ అనేది ర్యాంక్ చేస్తుంటాము, XYZ వాళ్ళ వర్క్ అవుతూనే ఉంటుంది. సో వాళ్ళ వర్క్ అవుతున్నందుకు మనకు డబ్బులు వస్తాయి అన్నమాట. సో ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనే కాదు, వెబ్ డెవలప్మెంట్ అని కాదు, యాప్ డెవలప్మెంట్ అని కాదు. సో అట్లా ఏంటంటే వగేరా వగేరా వర్క్స్ అని చేసుకోవచ్చు అనమాట. సో అది చాలా సింపుల్ వర్క్. ఎందుకంటే ఇంట్లో కూర్చొని చేసుకోవడం కన్నా కంఫర్ట్ వర్క్ ఇప్పుడైతే ఉండదు నాకు తెలిసి. సో నేనైతే ఫ్రీలాన్సింగ్ ఇష్టపడతాను, ఎందుకంటే నేను జాబ్ చేయడానికి అసలు ఇష్టపడను. ఎందుకంటే నేను చేసి వదిలేసి ఇచ్చాను కూడా చాలా జాబ్స్. సో నేననే జాబ్ చేయడానికి ఇష్టపడను. నాకు వచ్చేసి బేసిక్గా ఫ్రీలాన్సింగ్ అనేది చాలా ఇష్టం. ప్రజెంట్ నేను ఫ్రీలాన్సింగ్లోనే ఉన్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫోటోగ్రఫీ. సో ఫోటోగ్రఫీ చేసే మనీ వస్తుందా? సో ఫోటోగ్రఫీ చేస్తే మనీ వస్తుంది. సో ఏంటంటే అది నీ టాలెంట్ అనమాట. అండ్ ఫోటోగ్రఫీ అంటే అందరూ ఇప్పుడు నా దగ్గర మొబైల్ ఉంది, నేను ఫోటో తీసేస్తాను, అది ఫోటోగ్రఫీ అయిపోతుంది అని కాదు. సో ఏంటంటే మొబైల్తో కూడా ఫోటోగ్రఫీ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, కాకపోతే ఏంటంటే దానికి ఒక సర్టెన్ వాల్యూ అనేది మనం ఇవ్వాలన్నమాట. అంటే ఆ ఇమేజ్ తీసే స్టైల్ కానీ, ఓకే, లేదా ఇమేజ్ ఎడిట్ చేసే విధానం కానీ ఏదైనా సరే అది మనం కరెక్ట్గా చేసినాం అనుకోండి. సో అప్పుడు ఏమైపోతుంది అంటే మనకు చాలా బెటర్గా రిజల్ట్ వస్తుంది. ఓకే, సో చాలా బెటర్గా రిజల్ట్ వస్తుంది. ఎట్లా అంటే అది ఎట్లా మనం ఏం చేయొచ్చు ఫోటోగ్రఫీతో మనీ అంటే, ఇప్పుడు షటర్ స్టాక్ ఉంది. ఓకే, షటర్ స్టాక్ ఉంది, అట్లా షటర్ స్టాక్ నుంచి మనం మనీ ఏం చేయొచ్చు. ఎందుకంటే మన ఇమేజెస్ ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో వాళ్ళకి అప్లోడ్ చేస్తాం. వాళ్ళు ఏదైనా ఇమేజ్ యాక్సెప్ట్ చేసినారనుకోండి, సో ఏంటంటే ఇమేజ్ కింద అని చెప్పేసి వాళ్ళు ప్రైజ్ ఇస్తారనమాట. సో వాళ్ళు వన్ టైం ప్రైజ్ ఇచ్చేస్తారు. లేదంటే కొన్ని సార్లు ఏమైపోతారంటే యాజ్ ఎ డౌన్లోడ్, ఓకే ఈ ఇమేజ్ ఇంతమంది డౌన్లోడ్ చేసుకుంటే ఇంత డబ్బులు ఇస్తాము. ఓకే, సో ఏంటంటే అట్లా చాలా సైట్స్ ఉంటాయి అనమాట. కావాలంటే నేను కింద లిస్ట్ ఇస్తాను. ఓకే, సో మీరు చూడండి, అట్లా మనం అట్లా ఫోటోగ్రఫీతో ఇమేజ్ చేసేసి, ఓకే, సో స్టాక్ ఇమేజెస్ చాలా ఉంటాయి. ఓకే, స్టాక్ ఇమేజెస్ చాలా ఉంటాయి. సో మనం మనీ అనేది ఈజీగా ఏం చేసుకోవచ్చు, రైట్? స్టాక్ ఇమేజెస్ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది, లైక్ ఇప్పుడు సెటర్ స్టాక్ అనుకో అలా ఉంటుంది, లేదు స్టాక్ ఇమేజెస్ ఉంటాయి, కొన్ని ఫ్రీ స్టాక్ ఇమేజెస్ ఉంటాయి. ఇప్పుడు పిక్సావే కానీ, పిక్సెల్స్ కానీ, సో ఇవేంటంటే మనం అక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటాం, వాళ్ళు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకుంటారు. కానీ అక్కడ ఏంటంటే డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. సో లైక్ ఒక కాఫీకి ఇవ్వండి అన్నట్టు ఒక ఆప్షన్ వస్తుంది. ఓకే, ఆఫర్ ఏ కాఫీ అన్నట్టు వస్తుంది. సో ఒకవేళ చాలా మంది చేస్తుంటారు అట్లా, వాళ్ళకి నచ్చితే ఆ ఇమేజ్ తీసుకుంటే వాళ్ళు చేస్తుంటారు, కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. సో అది సెకండరీ. ఓకే, సో అక్కడ నుంచి ఎర్నింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాకపోతే ఏంటంటే లైక్ షటర్ స్టాక్ ఇలాంటివి ఉంటాయి కదా, మనం ఇక్కడ నుంచి అనేది చాలా ఈజీగా మనీ లైక్ ఎర్న్ చేసుకోవచ్చు, ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫైనల్గా వచ్చేస్తే స్టాక్ మార్కెట్ అనమాట. సో స్టాక్ మార్కెట్ అనేది ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. సో చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, సో నేను అసలు స్టాక్ మార్కెట్ అనేది సజెషన్ చాలా తక్కువ చేస్తాను, ఎందుకంటే నేను కూడా దాంట్లో ఎక్కువ పార్టిసిపేట్ అవ్వను. సో స్టాక్ మార్కెట్స్ ఎలా ఉంటాయంటే ఈరోజు బాగుంది, రేపు బాగుండకపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు సపోజ్ నేను సింపుల్గా చెప్తాను. ఓకే, ఈరోజు బజాజ్ ఫిన్సర్ ఉంది. ఓకే, సో నేను పర్చేజ్ చేసినప్పుడు ఎంత ఉంది అంటే 2600 రూపీస్కి నేను పర్చేజ్ చేశాను. ఓకే, సో ఒక స్టాక్ వచ్చేసి 2600 రూపీస్ అరౌండ్ అట్లా పర్చేజ్ చేశాను. 3200కి నేను స్టాక్ అమ్మేయాలి. ఓకే, సో ఏంటంటే విత్ ఇన్ 1 ఇయర్లో ఓకే నాకు అరౌండ్ ఒక 600 వచ్చింది. ఓకే, సో అట్లా 10 ఉన్నాయి అనుకోండి 6000 అవుతుంది, 100 ఉంటే 60,000 అవుతుంది. సో కాకపోతే ఏంటంటే ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది అనే కాదు, స్టాక్ మార్కెట్ అనేది కొంచెం రిస్క్ బిజినెస్. దాంట్లో ఏంటంటే మనం ఫస్ట్ ఇన్డెప్త్గా వెళ్ళి అసలు ఏంటి ఇవన్నీ మనం చూసుకోవాలన్నమాట. సో చూసుకుంటే మనకు అర్థమైన తర్వాత మనం ఏదైనా ట్రై చేయాలి. ఓకే, సో స్టాక్ మార్కెట్ అనేది కొంచెం చూసి చేయాలి అనుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు యాక్చువల్లీ 15 ways ఏంటి అనేది నేను మళ్ళీ లిస్ట్ అవుట్ కూడా చేస్తాను, ఎందుకంటే మీరు ఏదైనా మిస్ అవుతాయి. సో నేను లిస్ట్ అవుట్ అనేది కూడా చేస్తాను. ఫ్రెండ్స్ మీకు ఈ ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఏ వీడియో అప్లోడ్ చేస్తే మీకు ఇమీడియట్గా వీడియో వచ్చేస్తుంది అనమాట నోటిఫికేషన్. ఓకే, సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.